మనం గత కొద్ది రోజులుగా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వారికి యోగం కలిసి వస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున పుష్యమి నక్షత్ర జాతకులు ఏ క్షేత్రాన్ని దర్శించినట్లయితే వారికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారందరికీ కూడా ఉపకరించేటువంటి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాలో ఉన్న పెరువరైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెల్లంకుళ్ళంలో వేయించేసి ఉన్నటువంటి అక్షయపురీశ్వర దేవాలయాన్ని దర్శనం చేయవలసి ఉంటుంది. ఈ అక్షయపురీశ్వర దేవాలయం సుమారుగా 1000 నుండి 2000 సంవత్సరాల అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఉండేటువంటి అక్షయపురీశ్వరుడితో పాటుగా పార్వతీ అమ్మవారు అభివృద్ధి నాయకి అనేటువంటి పేరుతో వేయించేసి ఉన్నారు. తనని దర్శించినటువంటి వారందరికీ కూడా వృద్ధిని కలగజేసేటువంటి దైవస్వరూపమైనటువంటి కారణం చేత ఇక్కడ ఉండేటువంటి అమ్మవారికి అభివృద్ధి నాయకి అనేటువంటి పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ నవగ్రహాలకు ప్రత్యేకంగా ఎటువంటి మండపం ఉండదు. ఒక్క శనీశ్వరుడు మాత్రమే ఇక్కడ భాషిస్తూ ఉంటాడు. అందున ఇక్కడ ఉండేటువంటి శని మరి ఇంకెక్కడా లేనటువంటి స్వరూపంతో మందాదేవితోటి జ్యేష్ఠాదేవితోటి ఇరువురు భార్యలతోటి కలిసి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉండటం ఈ క్షేత్రానికి ఉండేటువంటి ప్రత్యేకతగా చెప్తూ ఉంటారు. విశేషించి పుష్యమి నక్షత్రానికి అసలు అధిష్టాన దేవతే సాక్షాత్తుగా శనీశ్వరుడు. ఈ పుష్యమి నక్షత్రానికి దైవ నక్షత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. అందుకని ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి శనీశ్వరుడు తనకు స్వయంగా సిద్ధంగా ఇక్కడ ప్రకాశిస్తూ స్వయంభూయి వెలిసి ఉన్నాడు కనుక ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారు వారికి ఖచ్చితంగా వృద్ధి కలిగి తీరుతుంది అని చెప్తారు. ఈ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి ఒక ప్రశస్తమైనటువంటి గాథను కూడా చెప్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో శనీశ్వరుడు వారి యొక్క కాలికి ఇబ్బంది కలగ్గా ఆ యొక్క కాలికి ఏర్పడినటువంటి కుంటితనాన్ని పోగొట్టుకోవడానికి గాను అనేకమైనటువంటి శివాలయాలను సందర్శనం చేస్తూ శనీశ్వరుడు వారు ఈ అక్షయపురీశ్వర దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరుని సేవ చేసుకుంటూ ముందుకు తూగిపడ్డాట. తనకు ఒకానొక చెట్టు యొక్క వేరు తగలగా అలా తూగిపడుతూ ఉండగా ఆ పడిపోతున్నటువంటి శనీశ్వరుడు యొక్క చేయి పట్టుకొని స్వామివారు నిలబెట్టి తన యొక్క అపూర్వమైనటువంటి దర్శన భాగ్యాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కలగజేశాడట. సాక్షాత్తు శని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నటువంటి రోజు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజు గనక ఇక్కడ తనకి శనీశ్వరుడికి కూడా ఉన్నటువంటి దోషాన్ని పరమేశ్వరుడు పోగొట్టాడు గనక ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ అక్షయపురీశ్వర దేవాలయాన్ని కనుక దర్శనం చేసినట్లయితే ఎటువంటి శని దోషాలు ఉన్నప్పుడు కూడా పోగొట్టుకోగలుగుతారని, జీవితంలో మంచి వృద్ధిని సాధించగలుగుతారని ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం తెలియజేస్తోంది. మరి ఈ క్షేత్రాన్ని ఏ రోజుల్లో దర్శించాలి, ఏ ప్రకారంగా ఆరాధన చేయవలసి ఉంటుంది, అంతేగాక పుష్యమి నక్షత్ర జాతకులే కాకుండా ఇతరులు కూడా ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శనం చేయవచ్చా వంటి అంశాలన్నీ కూడా ముందుగా వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని శ్రవణం చేసిన తర్వాత మరింత విశేషంగా తెలుసుకుందాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं
नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गामाजानिरीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु य एतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः।